నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల తొలి గడప దేవుని గడపలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. చిన్న శేష పెద్ద శేష వాహనాల నుంచి భక్తులను కటాక్షించిన దేవదేవుడు. ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న బత్తల అంకయ్య అనే వ్యక్తి అరెస్టు. వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రజలకు సూచన. స్పందన జగనన్నకు చెబుతాం కార్యక్రమాల ద్వారా అందే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆదేశం. జిల్లాలోని ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలు చోరీకి గురి కాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు వివరాలను వెల్లడించారు. ప్రొద్దుటూరులో కొంతకాలంగా మాయమవుతూ వచ్చిన టీవీఎస్ ఎక్సెల్ మోటార్ బైక్లను ప్రత్యేక క్రైమ్ టీం రికవరీ చేసిందన్నారు. తమ పోలీసు బృందం సుమారు 15 లక్షల విలువైన 21 మోటార్ బైక్లను బత్తల అంకయ్య నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అన్నా క్యాంటీన్, ఇతర బహిరంగ ప్రదేశాలలో పార్క్ చేసిన టీవీఎస్ వాహనాలను డూప్లికేట్ కీలతో నిందితుడు చోరీ చేశాడని తమ విచారణలో వెల్లడైందని జిల్లా ఎస్పీ వివరించారు. మోటార్ బైక్ల విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలు మరింత అవసరమని ఆయన సూచించారు. వాహనాలు చోరీకి గురి కాకుండా ఉండాలంటే సెంట్రల్ లాకింగ్తో పాటు వీల్ లాక్ను కూడా ఉపయోగించాలని, అప్పుడు దొంగలు చోరీ చేసేందుకు ఆస్కారం ఉండదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ, కొత్తగా వచ్చిన డీఎస్పీ మురళీధర్, అర్బన్ సిఐ వెంకటరమణ నేతృత్వంలో క్రైమ్ టీం కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, కానిస్టేబుల్ తిరుమలయ్య, దస్తగిరి, లక్ష్మీకాంత్ రెడ్డి, ధనుంజయులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మంచి ప్రాపర్టీ అఫెన్స్ సీరియల్ అఫెండర్ని మనం పట్టుకున్నాము. అదేవిధంగా పట్టుకున్న తర్వాత పబ్లిక్ కూలిపోయిన పోగొట్టుకున్న విలువైన ఆస్తిని కూడా మనం రికవర్ చేశాము. ఈ విషయంలో, ఈ కేసులో గత ఒక 6 నెలల నుంచి కొన్ని టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్స్ మన ప్రొద్దుటూరు పట్టణం నుంచి మిస్సింగ్ అవుతా వచ్చింది, గాయబవుతా వచ్చింది. దీని గురించి మన క్రైమ్ టీమ్ని మనం యాక్టివేట్ చేశాము. 3 టౌన్ సిఐ కూడా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఈ కేసుని వర్కౌట్ చేశారు. క్రైమ్ కానిస్టేబుల్స్ కూడా కేసు మీద వర్కౌట్ చేశారు. దాన్ని ఫలితాలుగా ఇప్పుడు 21 టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్స్ ఈరోజు రికవర్ చేసి మనం వాళ్ళ యొక్క రైట్ఫుల్ ఓనర్స్కి అందించగలిగే ఒక స్థాయికి వచ్చాము. ఇందులో మన కొత్త జాయిన్ అయినటువంటి డిఎస్పీ మురళీధర్ గారు కూడా స్ఫూర్తితో ఈ కేసుని కంక్లూజన్కి తీసుకువచ్చారు. ఈ క్రైమ్ యొక్క పద్ధతి చూడాలంటే, ఎంఓ చూడాలంటే ఈ టీవీఎస్ ఎక్సెల్ మోటార్ బైక్స్ని టార్గెట్ చేశారు ఎవరైతే ఇందులో అక్యూజ్డ్ ఉన్నారు. ఎందుకంటే ఇది కొద్దిగా లైట్ వెయిట్ ఉంటుంది, ఇట్ ఈస్ ఈజీ టు క్యారీ అండ్ హ్యాండిల్. అలాగే ఆయన దగ్గర ఒక మాస్టర్ కీ ఉండింది. అక్కడ 2-3 పాత కీస్ని తీసుకొని కొన్ని అందులో మోడిఫికేషన్స్ చేసి దాదాపుగా అన్ని బైక్స్కి, అన్ని టీవీఎస్ ఎక్సెల్ బైక్స్కి యూస్ పడే విధంగా ఆయన దాన్ని పెట్టుకున్నారు. ఎక్కడైతే అన్నా క్యాంటీన్ కానీ ఇట్లా డాబాల్ ముందు పార్క్ అయినటువంటి బైక్స్ని జాగ్రత్తగా చూసుకుంటూ తీసుకెళ్లడం అనే పద్ధతి ద్వారా ఇది దొంగతనం చేశారు. ఇది మన తీసుకునే మన హార్డ్ వర్క్ వల్ల, కష్టపడే ఒక కృషి వల్ల ఇది రికవర్ చేయడం జరిగింది. ఇంకా మన సైడ్ నుంచి పబ్లిక్ అందరికీ కూడా మనం ఒక విజ్ఞప్తి చేస్తున్నాము దట్ మీ మోటార్ సైకిల్స్, మీ వెహికల్స్ గురించి మీరు ఇంకా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా కూడా ఒక వీల్ లాక్ యూస్ చేసినట్టయితే, వీల్ లాక్ అనే ఒక సింపుల్ 200 రూపీస్ ఇన్స్ట్రుమెంట్ అది టూల్ మీరు పెట్టినట్టయితే ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా నోబడీ కెన్ టేక్ యువర్ బైక్. మీరు మీ ఇంటి వద్ద వీధిలో కానీ ఎక్కడైనా మీరు పార్క్ చేస్తే దాన్ని క్యారీ చేయడం చాలా కష్టం అయిపోతుంది. వీల్ లాక్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఏదో బండి ఎక్కించి పోవాల్సి ఉంది. అది అసాధ్యం. బేసికలీ ఒక సింగిల్ పర్సన్కి, 2 పర్సన్స్కి అసాధ్యమైనటువంటి పని అయిపోతుంది అది. కాబట్టి దయచేసి అందరూ కూడా 2 వీలర్ ఓనర్స్కి నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లీజ్ స్టార్ట్ యూజింగ్ వీల్ లాక్. 200-300 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీది 1 lakh రూపీస్, 1.5 lakh రూపీస్ ఆస్తు మీరు కాపాడగలుగుతారు. అలాగే మనం ఇంకా అప్రమత్తంగా ఉంటాము. టౌన్లో పెట్రోలింగ్ కూడా పెంచుకున్నాము ఈ మధ్యన. అండ్ ఇదే విధంగా
ఇంకా కూడా ఎక్కడెక్కడ కూడా మనకు ఈ దొంగతనం కేసెస్ ఉన్నాయి, అన్నిటి మీద కూడా ప్రత్యేక నిఘా మనం పెట్టాము. ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే కాలంలో యూ విల్ సీ మోర్ అండ్ మోర్ డిటెక్షన్స్ అండ్ రికవరీ అండ్ పబ్లిక్కి మేలు జరిగే విధంగా ఈ క్రైమ్ వర్క్ అయితే కొనసాగిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి గడపకు సంతృప్తికర స్థాయిలో సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ దీవించాలని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కోరారు. కడప నగరం 12వ డివిజన్ పకీర్పల్లె ప్రాంతంలో కార్పొరేటర్ శివకోటిరెడ్డి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వారికి వివరించి వార్డులోని అన్ని ఇళ్లకు తిరుగుతూ కుటుంబాలను కలుసుకోవడంతో పాటు వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్లెట్ను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుల మత పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఏదో ఒక పథకం ద్వారా ప్రతి గడపకు లబ్ధి చేకూరిందన్న ఆనందాన్ని ఆయన వ్యక్తం చేశారు. అటువంటి ప్రభుత్వానికి మనమందరం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, సచివాలయ అధికారులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అభివృద్ధి గ్రామాన చేరి ప్రజలు సంతోషం వ్యక్తం చేయడం అభినందనీయమని బీజేపీ కడప పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా గ్రామాన పర్యటించడం జరిగిందన్నారు. జిల్లాలో 740 గ్రామ పంచాయతీలు ఉండగా అరకొరగా తప్ప మిగిలిన అన్ని పంచాయతీలలో పర్యటించడం జరిగిందన్నారు. తాము ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తమకు తాముగా కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలను తెలియజేస్తున్నారన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రాణాలు నిలబెట్టిన కరోనా వ్యాక్సిన్, ఉచిత బియ్యం గురించి ప్రతి ఒక్కరూ తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. అలాగే కోట్లాది మంది ప్రజల ఆకాంక్షగా ఇటీవల అయోధ్యలో ప్రారంభించిన రామ మందిరం ప్రధాని మోదీ వల్లనే నెరవేరిందని ప్రజలు ముక్త కంఠంతో తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇటువంటి తరుణంలో కేంద్రంలో 3వసారి, రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రజలు తమ వంతుగా సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు, ఆ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. మేము ఈ కడప జిల్లాలోని సుమారు 740 గ్రామాలు ఉంటే 740 గ్రామాలకు కూడా ఇంచుమించు ఒక 50-60 గ్రామాలు తప్పుదైతే మిగతా అన్ని గ్రామాలకు కూడా మేము చేరాము. కానీ నిజంగా మేము ఏమనుకుంటున్నామంటే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కరోనా అంటే 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. కానీ కరోనా నుంచి ఇప్పటి వరకు అయితే కనుక ప్రతి గ్రామంలో కూడా అంటే మేము వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా పలకరించాము. అంటే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కానీ లేదా పాంప్లెట్లు కానీ రాష్ట్ర పార్టీ ఇచ్చింది కానీ ప్రతి ఒక్కటి కూడా మేము అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కటి అడిగితే ప్రతి ఒక్కరు కూడా అంటే చదువు వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎడ్యుకేషన్ అన్ ఎడ్యుకేషన్ ఎవరైనా కూడా అంటే 65 సంవత్సరాల ఒక ఆమెను పోయి అడిగాము, అమ్మ మీరు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా అంటే అయ్యా 2 సార్లు వేశారు. అంటే మీరు ఏమైనా డబ్బులు తీసుకున్నారా ఎవరన్నా అంటే ఏం డబ్బులు తీసుకోలేదా, నరేంద్ర మోడీ గారు మా ఇంటికే పంపించి నేను వద్దన్నా కూడా నాకు కరోనా టీకా వేశారని చెప్పారు. అలాగే ఇంకొక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు ఏమైనా బియ్యం ఏమైనా వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం అయ్యా నరేంద్ర మోడీ గారు ఇచ్చే బియ్యం 5 రూపాయలు అని 5 కేజీలు బియ్యం అంటే ప్రతి మనిషికి 5 కేజీలు బియ్యం అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారయ్యా అని అడిగాను నేను. 5 మంది ఉండయ్యా, ప్రతి నెల 25 కేజీల బియ్యంను మాకు ఉచితంగా ఇస్తున్నారు. అటువంటి మహానుభావుడు నిజంగా ఇప్పుడు కేజీ బియ్యం 50 రూపాయలు ఉండే టైంలో కూడా ఉచితంగా బియ్యం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అయ్యా. మేమైతే ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ గారికి ముఖ్యమైన విషయం ఏంటంటే రామ మందిరం గురించి తెలియని వాళ్ళు చిన్న పెద్ద అని తేడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోడీ గారి వల్లనే రామ మందిరం నిర్మాణమైంది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండడం వల్లే ఇది సాకారమైందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అంటే నిజంగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి కానీ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరుతున్నాయి. కాబట్టి నిజంగా కూడా మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఈ విషయంలో. ఎందుకంటే మేమేమనుకున్నామంటే ఈ పథకాలు అందుతున్నాయా లేదా, వీళ్ళందరికీ తెలుసా లేదా అనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ను పల్లెకపోదామనే ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంలో కేంద్రంలో రావాలని, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం. మీ ముఖంగా అందరికి కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తేవాలని చెప్పి మీ ముఖంగా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. తిరుమల తొలి గడపగా పేరొందిన దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా ఈరోజు స్వామివారు చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో విహరించారు. ఉదయం వాహన సేవ అనంతరం స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం సేవ నిర్వహించారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో కనుల విందుగా ఏర్పాటు చేసిన ఊయలపై స్వామిని సేద తీర్చారు. మంగళ వాయిద్యాలు, గాయకుల కమ్మని సంగీతం వింటూ స్వామి వింజామర సేవల మధ్య విశ్రమించారు. గత రాత్రి కనుల పండుగగా అలంకరించిన పెద్ద శేష వాహనంపై భక్తుల జయజయనధ్వానాల మధ్య మాడవీధుల్లో స్వామివారి గ్రామోత్సవం కొనసాగింది. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి మంగళహారతులు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో టీటీడీ కళాకారుల అన్నమాచార్య కీర్తనలు, ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథా గానం భక్తులను అలరించింది. ఊరేగింపులో మహిళా భక్తుల కోలాట బృందాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. స్వామి పల్లకిలో మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తుండగా స్వామి రాకను తెలుపుతూ మహిళా భక్తులు పసుపు వర్ణ సంప్రదాయ దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో దేవతామూర్తులను కొనియాడుతూ భక్తి గీతాలను, కోలాట నృత్యాలను చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. స్పందన జగనన్నకు చెబుదాం కార్యక్రమాల ద్వారా అందే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయరామరాజుతో పాటు జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ ప్రత్యూషలు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారులను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. పరిష్కారానికి నోచుకోని అర్జీలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలే తప్ప వాటి పట్ల నిర్లక్ష్యం వహించకూడదని అన్నారు. లబ్ధిదారులకు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు నాణ్యమైన పరిష్కారాలు అందించాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం లబ్ధిదారుల నుంచి వారు అర్జీలను స్వీకరించి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకట్రావు, ఆర్ఎండ్బి ఎస్సీ మహేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్సీ శ్రీనివాసరెడ్డి, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ వీరన్న, జిల్లా వ్యవసాయ అధికారి జేడి నాగేశ్వరరావు, హౌసింగ్ డ్వామా పీడీలు కృష్ణయ్య, యదుభూషణ్ రెడ్డితో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. వైద్యశాలలో అతి ముఖ్య విభాగమైన నర్సింగ్ విభాగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కాంట్రాక్ట్ నర్సుల సర్వీసులను రెగ్యులర్ చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం ఏమాత్రం సమంజసం కాదని రాష్ట్ర నర్సెస్ స్ట్రగుల్ కమిటీ కోఆర్డినేటర్ స్వచ్ఛంద ప్రసాద్ తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర నర్సింగ్ అధికారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 11,500 మంది స్టాఫ్ నర్సులు గత 14 సంవత్సరాలుగా తమ సేవలు అందిస్తున్నా వారికి ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను రెగ్యులర్ చేస్తామని చెప్పి విస్మరించడం ఏమాత్రం సరికాదన్నారు. ఆసుపత్రులు, మెషినరీలు ఏర్పాటు చేయడం బాగున్నా వాటిని నిర్వహించే నర్సింగ్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు.
కరోనా సమయంలో స్టాఫ్ నర్సులు తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించినా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న రాష్ట్రంలోని 11,500 మంది స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళనలో భాగంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 11,500 మంది నర్సులు గత 14 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ విధానంలోనే కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి ఒకే ఒక్క మాట, మేము అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేస్తామని. కానీ వైద్య శాఖలో అతి ముఖ్యమైన విభాగమైనటువంటి నర్సింగ్ విభాగంలో ఏ ఒక్క నర్సు ఈ రోజు వరకు కూడా ఒకళ్ళు రెగ్యులర్ అవ్వలేదు. దాంతోపాటుగా మీరు హాస్పిటల్స్ పెంచుకుంటూ పోతే, మిషనరీలు కొనుక్కుంటూ పోతే అవి పనిచేయడానికి వాటి చేత పనిచేపించేది కూడా స్టాఫ్ నర్సెస్ అనే విషయాన్ని మర్చిపోతే ఆ మిషన్లు పనిచేయడం కూడా మానేస్తాయి. ఈరోజు కరోనా తర్వాత, కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోతూ కుటుంబాలని దూరంగా చేసుకుంటూ కూడా అనేక మంది స్టాఫ్ నర్సులు విధులు నిర్వహించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కొంచెం కూడా స్టాఫ్ నర్సుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి జాలి లేకపోవడం అనేది ఎంతో ఆవేదన కలిగిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్ అందరూ కూడా డిఎంఈ, ఏపీవీపీ, ఎన్హెచ్ఎం, డిహెచ్ అనే విభాగాలతో పనులు లేకుండా అందరూ ఒకే వేదికగా రాష్ట్ర నర్సెస్ స్ట్రగుల్ కమిటీ పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై తమకు జరిగినటువంటి అన్యాయం మీద వినతి పత్రాల రూపంలో చట్టబద్ధంగా ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా మేము మా యొక్క డిమాండ్స్ కోసం రానున్న రోజుల్లో స్ట్రగుల్స్ చేయబోతున్నాం. ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది, ఇప్పటికైనా దయచేసి ఇంకా 4 రోజులు సమయం ఉంది. ఈ 4 రోజుల్లోపు మీకోసం, మీ ప్రజల కోసం, రోగుల కోసం ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు తీసుకుంటూ కూడా రోగులకు సేవ చేసినటువంటి నర్సుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కాబట్టి 11,500 మంది స్టాఫ్ నర్సెస్ వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. ఒకే ఒక్క సంతకంతో 1,40,000 మంది ఆర్టీసీ కార్మికుల్ని రెగ్యులర్ చేసినటువంటి మీరు ప్రాణాలు కాపాడేటువంటి నర్సుల విషయంలో అన్యాయంగా, మోసపూరితంగా ఉండటం భావ్యం కాదు. ఒకవేళ అదే పరిస్థితి మీరు కొనసాగిస్తే స్ట్రగుల్ కమిటీ ఇచ్చేటువంటి స్ట్రోక్స్ కూడా తట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఏమాత్రం రాజీ పడం, ప్రాణాలు కోల్పోతూ కూడా రోగుల ప్రాణాలు కాపాడాం. మా ఉద్యోగ భద్రత కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు కాంట్రాక్ట్ వ్యవస్థ మాత్రమే ఇచ్చి ఉన్నారు. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ మాకు లేదు. అదే నోటిఫికేషన్ 4 సార్లు డాక్టర్లకి ఇచ్చారు, రెగ్యులర్ నోటిఫికేషన్. కానీ 24/7 చేసే మాకు మాత్రం కాంట్రాక్ట్ బేసిస్ కిందనే ఉన్నాము. మాలో 12 ముందు ఉన్న వాళ్ళని మేము తీసుకుంటామన్నారు, 14 ముందు. కానీ 12లో కూడా మేము ఉన్నాము. కానీ ఎన్హెచ్ఎం అంటున్నారు. ఎన్హెచ్ఎం సర్వీస్ అనేది మన ప్రజలకే చేశాం సార్, మేము వేరే పక్క రాష్ట్రాలకు చేయలేదు. దయచేసి మా సర్వీస్ని మీరు కన్సిడర్ చేయండి. అలాగే ఒక నర్సింగ్ అనే వ్యవస్థని ముందుకు నడిపించండి. మేము నైటింగేల్ లాగా ల్యాంప్ ఆఫ్ ద లైట్ ఎలా అవుతాము? ఈరోజు మాకే లైట్ లేదు, ఇంకా మేము ప్రజలకి ఏం చూపించాలి? దయచేసి సార్ ఈ నర్సింగ్ అనే వ్యవస్థని ముందుకు నడిపించండి. మాలో ఎంఎస్సి నర్సింగ్, పిహెచ్డి నర్సింగ్ ఇలా చాలా డిగ్రీస్తో హోల్డ్ చేసి ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకు ఒక హామీ ఇస్తారు, అన్న చేస్తారని చాలా నమ్మాము. కాబట్టి అన్న జగనన్న గారు మీరు ఈ లైవ్ చూస్తుంటే ఖచ్చితంగా ఆడబిడ్డలకి నేను తోడు ఉంటాను అని చెప్పారన్న. ఖచ్చితంగా ఈ ఆడబిడ్డల పోరు మీరు వింటారనుకుంటున్నాను. అదేవిధంగా మరి నర్సింగ్ విషయంలో వచ్చినప్పటికీ మీరు ఖచ్చితంగా ఒక స్టెప్ ముందుగా తీసుకుంటారనుకుంటున్నాను. రెగ్యులర్ నోటిఫికేషన్ ఖచ్చితంగా మీరు మాకు ఇస్తారని మేము నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాబోయే ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించేందుకు పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ప్రొద్దుటూరులో ఎన్నికలకు పోలీసు యంత్రాంగం సిద్ధమవుతున్న తరుణంలో ప్రొద్దుటూరుకు విచ్చేసిన సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ సూచనలు, ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు నడుచుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఇప్పటి నుంచి ఎన్నికల నిబంధనల మేరకే ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, పటిష్టంగా నిర్వహించేందుకోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు, చర్యలను తీసుకుంటున్నట్లు ఎస్పీ వివరించారు. సమస్యాత్మక ప్రాంతాలు, ఎన్నికల్లో హింస, నేరపూరిత సంఘటనలు జరిగే అవకాశం, గతంలో జరిగిన ప్రాంతాలను గుర్తించి అక్కడ ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలో సమాయత్తమవుతున్నామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఈ సందర్భంగా తెలిపారు.
కడప జిల్లాలో పోలీసు శాఖ నుంచి ఎన్నికల విధులు మొదలయ్యాయని అన్ని చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టామని వివరించారు. ప్రజలు, రాజకీయ పార్టీలు ప్రశాంత ఎన్నికలకు తమ వంతు సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. ఎలక్షన్ సందర్భంగా ఆల్రెడీ మన జిల్లాలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మనం ప్రిపరేటరీ చర్యలన్నీ కూడా మనం తీసుకుంటున్నాము, తగిన చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాము. డిస్ట్రిక్ట్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఒకటి మనం పెట్టుకున్నాము, బందోబస్తు ప్లానింగ్ అంటారు. అదేవిధంగా మన వల్నరబిలిటీ మ్యాపింగ్ అండ్ క్రిటికాలిటీ కూడా మనం అన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాము. అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా కీలకమైన అంశం ఇది. స్టాఫ్ అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు కూడా ప్రొద్దుటూరు పట్టణంలో అదే ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిమిత్తం నేను వచ్చాను, అది కూడా మనం చేస్తూ ఉన్నాము. అండ్ ఎలక్షన్ సెల్ కూడా మనం సెటప్ చేశాము. అన్ని పొలిటికల్ పార్టీస్తో కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. వాళ్ళ తరఫు నుంచి ఏదైనా పాయింట్స్ ఉంటే దాన్ని కూడా మనం అడ్రస్ చేస్తున్నాము. ఓవరాల్గా ఆల్ పర్సన్స్కి, ప్రతి ఒక్కరికి కూడా మన సైడ్ నుంచి అదే రిక్వెస్ట్ ఉంటుంది దట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చే గైడ్లైన్స్ని ఇప్పటి నుంచి కూడా అందరూ కూడా పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ లీడర్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ కూడా అందరూ కూడా మనసులో పెట్టండి అండ్ ఫాలో దెమ్ ప్రాపర్లీ. ఎన్ఫోర్స్మెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. చెక్ పోస్టులు చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నాయి, మీ అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఆల్ ఆఫ్ దట్ ఎలక్షన్ రిలేటెడ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ. రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన చారిత్రక అవసరాన్ని ప్రజలు గుర్తించాలని ఏపీసీసీఎం మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ వెనుకబడిన మన రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజీ, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ, దుగ్గరాజపట్నం ఓడరేవు, విశాఖ, విజయవాడ మెట్రో, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఇవ్వకుండా వివక్ష ప్రదర్శించడం జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో అది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు, అరాచక, అవినీతి మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారన్నారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతున్న తరుణంలో పట్టించుకునే నాథుడే లేరన్నారు. ఇక టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ ప్రాపకం కోసం పాకులాడుతున్నాయన్నారు. బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా అనుగ్రహం కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావన్నారు. రాష్ట్రంలోని ఆయా పార్టీలు కేంద్రానికి తాము బానిసలుగా మారడమే కాకుండా ప్రజానికానికి బానిసలుగా మారుస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. మహాభారతంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు వీళ్ళు నలుగురు దుష్ట చతుష్టయం. వీరి కారణంగా మహోన్నతమైన కురు సామ్రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది. అదేవిధంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో 4 దుష్ట చతుష్టయ పార్టీలు బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన ఈ 4 దుష్ట చతుష్టయ పార్టీల వలన ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతూ ఉంది. అందుకోసం ఈ దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని రక్షించాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వలేదు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం ఓడరేవు, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఇవేమీ ఇవ్వలేదు. ఆఖరికి రాష్ట్రానికి వరప్రసాదినటువంటి పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకమైంది. జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసింది. ఈ రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేసింది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని మాఫియా రాజ్యంగా తయారు చేసింది. తర్వాత బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, ఛార్జీల మోత, ధరల వాత, ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉంది జగన్ ప్రభుత్వం. మిగతా ప్రాంతీయ పార్టీలు టీడీపీ, జనసేన ఈ ప్రాంతీయ పార్టీలు
బీజేపీ ప్రాపకం కోసం ప్రాకులాడుతున్నాయి. ట్రయాంగులర్ లవ్ బీజేపీ ప్రసన్నం చేసుకునే దానికి నరేంద్ర మోడీని అమిత్ షాను ప్రసన్నం కోసం ఒకరోజు చంద్రబాబు నాయుడు పోయి కన్ను గీడతాడు, మరుసటి రోజు పోయి జగన్ కన్ను గీడతాడు. ట్రయాంగులర్ లవ్ జరుగుతూ ఉంది. ఆ బీజేపీకి ఏమో రాష్ట్రంలో ఒక్క సీటు లేదు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, అది ముందుగానే ఆడికి దానికి తోడు ఇటీవల ముందుగానే గొర్రెతోక బెత్తడు బీజేపీ రాష్ట్రంలో. ఆ బెత్తడు కూడా ఊసిపోయింది ఇప్పుడు. అటువంటి బీజేపీ ప్రాపకం కోసం, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బీజేపీ ప్రాపకం కోసం ఈ రెండు ప్రాంతీయ పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీకి బానిస పార్టీలు, ఈ ప్రాంతీయ పార్టీలు బానిస పార్టీలు. అవి బానిస పార్టీలుగా తయారు కావడమే కాకుండా రాష్ట్ర ప్రజానీకాన్ని బానిసలుగా చేస్తున్నాయి బీజేపీకి బానిస పార్టీలు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ బాస్ పార్టీగా, ఈ మూడు బానిస పార్టీలుగా బాసును బానిసను నలుగురిని ఈ దుష్ట చతుష్టయాన్ని ఓడిస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. కాబట్టి ఆ కోణంలో ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల తొలి గడప దేవుని గడపలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. చిన్న శేష, పెద్ద శేష వాహనాల నుంచి భక్తులను కటాక్షించిన దేవదేవుడు. ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న బత్తల అంకయ్య అనే వ్యక్తి అరెస్టు. వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రజలకు సూచన. స్పందన జగనన్నకు చెబుతాం కార్యక్రమాల ద్వారా అందే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆదేశం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.